75 సంవత్సరాలు మన ప్రయాణం, ప్రజాస్వామ్య ప్రయాణం చాలా దిగ్విజయం జరిగింది. అయితే ఇప్పుడు రాజ్యాంగం వచ్చిన కొత్తలో కొంతమంది రాజ్యాంగాన్ని వ్యతిరేకించడం, కొంతమంది అనుకూలించడం, మొత్తం మీద దేశ ప్రజల్లో మెజారిటీ ప్రజలు ఆ రోజు రాజ్యాంగం చాలా బాగుందని కూడా చెప్పి ఈ 75 సంవత్సరాల ప్రయాణంలో అందరూ వెరీ సక్సెస్ఫుల్ డెమోక్రసీ, ఇండియన్ డెమోక్రసీ అని ప్రపంచం అంతా కొనియాడుతూ ఉన్నారు. దాన్ని రాసిన వ్యక్తులు అంబేద్కర్ లాంటి వారిని చాలా ప్రైజ్ చేస్తూ ఉన్నారు, చాలా గొప్పగా చెప్తూ ఉంటా ఉన్నారు. అయితే ఇప్పుడు రాజ్యాంగాన్ని ఎవరు వ్యతిరేకించడం లేదు, అందరూ కూడా మేము రాజ్యాంగానికి కట్టుబడి ఉంటున్నాం. దానిలోనే పెద్ద మాయ ఉన్నది. రాజ్యాంగం అందరూ ఒప్పుకుంటామని చెప్పి, అందరూ ఆమోదిస్తున్నామని చెప్పి ఎవరు దాన్ని గౌరవించకుండా చేసే పరిస్థితి ఈరోజు రాకుండా చూడాల్సిన అవసరం ఉంది. దాని లక్ష్యాలు, దాని ఆలోచనలు, దానిలో ఉన్న సామ్యవాదం, దానిలో ఉన్న సెక్యులరిజం, దానిలో ఉన్న మత సామరస్యం, దానిలో ఉన్న ఈక్వాలిటీ, దానిలో ఉన్న ఫెటర్నిటీ, ఇవన్నిటిని కూడా అందరూ తూచా తప్పకుండా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని అడుగడుగున ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. భారత రాజ్యాంగం ఫెడరలిజాన్ని కాపాడుకోవాలి, లౌకికవాదాన్ని కాపాడుకోవాలి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, స్వతంత్ర న్యాయ వ్యవస్థను కాపాడుకోవాలి. ఇవన్నీ కాపాడుకుంటేనే మన ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుంది. ప్రజల యొక్క హక్కులకు కూడా గ్యారంటీ ఉంటుంది. కానీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, అది కేంద్రం కావచ్చు, రాష్ట్రాలు కావచ్చు, అనేక రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు కూడా రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా పరిపాలన చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. భారత ప్రజలు గొప్పవాళ్ళు. రాజ్యాంగ ఆశయాలకు భంగం కలిగినప్పుడల్లా వాళ్ళు రాజ్యాంగాన్ని రక్షించుకున్న చరిత్ర భారత ప్రజలకు ఉంది. అధికార పార్టీలు ఇటీవల కాలంలో రాజ్యాంగబద్ధంగా పాలన చేయకుండా మేము రాజకీయ పాలన చేస్తాము, మా ఎమ్మెల్యేలు ఏం చెప్తుంది మీరు వినండి అని కార్యనిర్వాహక వర్గం మీద, బ్యూరోక్రసీ మీద పెత్తనం చేస్తూ వ్యవస్థల్ని ధ్వంసం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది మంచి పరిణామం కాదు. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుందని భావిస్తున్నాను. రాజ్యాంగ నైతికతని, రాజ్యాంగ స్ఫూర్తిని అందరూ గౌరవించాల్సిన అవసరం ఉంది. అలా గౌరవించకపోవటం వలన సమాజం ముందుకెళ్లే పరిస్థితి ఉండదు. ఈరోజు 70 సంవత్సరాల ఈ పాలనలో ప్రపంచంలో అత్యధిక పేదలు భారతదేశంలో ఉన్నారు, ప్రపంచంలో అత్యధిక నిరక్షరాస్యులు భారతదేశంలో ఉన్నారు, ప్రపంచంలో అత్యధిక నిరుద్యోగులు భారతదేశంలో ఉన్నారు, చదువురాని వాళ్ళు అత్యధిక మంది భారతదేశంలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితి మారాలంటే ఈ సమాజంలో ఉన్న అసమానతల్ని రూపుమాపాలి.